హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. ఈరోజు ఒక స్పెషల్ కస్టమర్ కోసం మాకు ఆ, మా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న మా మా ఒక మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చండి. ఆ, వారి కోసం జ్యువెలరీ డిజైన్ చేయడం జరిగిందండి. ఎక్స్ట్రాడినరీ స్పెషల్ వెడ్డింగ్ డిజైనర్ పీసెస్ అండి. నెక్లెస్, మాంటికా అంటే పాపటి బిళ్ళ విత్ బుట్టలు, కంప్లీట్ ఒక ఫంక్షన్ వేర్ లాగా డిజైన్ చేయడం జరిగిందండి. చాలా స్పెషల్గా వచ్చినాయి ఆర్నమెంట్స్. ఆ వీడియోతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవారైతే. అలాగే ఈ చక్కటి అవకాశాన్ని చూసే అవకాశం వేరే వాళ్ళకు కూడా షేర్ చేయడం ద్వారా కలిగించండి. సో మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ నెక్లెస్తోనే స్టార్ట్ చేసేస్తానండి. ఇది 80 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ దాదాపుగా కొంచెం హెవీ బడ్జెట్ అండి, బట్ ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. మీకు చూస్తే అర్థమవుతుంది ఆ బ్యూటీ. క్లోజ్ పిక్స్ కూడా పెడతాను, చూడొచ్చు. కంప్లీట్గా డిజైనర్ పీసెస్ అండి. అంటే ఈవెన్ మేము కస్టమైజ్ చేసామని చెప్పొచ్చు. కంప్లీట్గా ఒక వేరే కొన్ని డిజైన్స్ తీసుకుని వాటి ద్వారా కస్టమైజ్ చేస్తూ చేంజెస్ చేసుకుంటూ కంప్లీట్గా హ్యాండ్మేడ్ చేయడం జరిగిందండి. ఎక్కడ మిషన్ వాడలేదు, క్యాడ్ వాడకుండా ఈ నెక్లెస్ తయారు చేయడం జరిగింది. సో మనకు ఆ 80 గ్రామ్స్ బడ్జెట్లో ఈ చక్కటి మినీ హారం అండి. ఇది ఫుల్ లెంగ్త్ హారం కూడా కాదు, అలాగే నెక్లెస్ కాదు. చక్కగా మనకి ఆ మినీ హారం ఆ పర్ఫెక్ట్గా లెంగ్త్లో రావడం జరిగింది. మీరు ఈ లాకెట్ యాక్చువల్గా మనం డిటాచబుల్ చేయడం జరిగిందండి. మీకు ఆ సిస్టమ్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ లక్ష్మీ డైస్ చూసారా, చక్కగా ఈక్వల్గా ఒక ప్యాటర్న్లో లక్ష్మీ డైస్ తీసుకోవడం జరిగిందండి. అలాగే నెమళ్ళు, ఒక నెమళ్ళు ఇవ్వడం జరిగింది కింద లాకెట్లో. చక్కగా ఒక ఫ్లవర్ ఇస్తూ రూబీ, ఎమరల్డ్, సీజెడ్స్ కాంబినేషన్లో ఆ సౌత్ సీ పర్ల్స్ వాడుతూ ఒక గ్రాండ్ నెక్లెస్ తయారు చేయడం జరిగిందండి. గ్రాండ్ మినీ హారం తయారు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, బిలీవ్ మీ, ఇది ఒక్కటి వేసుకుంటే చాలండి. ఇంకా మెడలో ఇంకా వేరే ఏమీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ గ్రాండ్నెస్ వచ్చేస్తుంది ఈ పీస్తో. అది చాలా తక్కువ డిజైన్స్లో మేము చూస్తుంటామండి. రెగ్యులర్గా చేస్తున్నప్పుడు కూడా ఏదో ప్లాన్ చేసి చేస్తాం. అన్ని నెక్లెస్లు ఇంత గ్రాండ్గా ఆ వెయిట్ మేనేజ్ చేయడం కుదరదు. గ్రాండ్గా తయారు చేసే ప్రయత్నం చేస్తుంటాం, వెయిట్ పెరుగుతూ ఉంటుంది. అలాగని వెయిట్ కంట్రోల్ చేస్తూ చేద్దాం అనుకుంటాం, నెక్లెస్లు చిన్న పీసులు అవుతూ ఉంటాయి. బట్ ఈ పీస్ విషయంలో స్పెషల్గా చెప్పాలండి, ఆ వెయిట్కి పూర్తిగా న్యాయం చేసామని చెప్పొచ్చు అండి. అలా కుదిరింది. ఆ కారేగార్, ఆ టెక్నీషియన్స్ అలా చక్కగా దీన్ని సెట్ చేశారండి. మీకు ఈ సెంటర్లో రాళ్ళబెళ్ళ కూడా చూడండి, సీజెడ్ సిగ్నిటీ క్వాలిటీ వాడటం జరిగిందండి. రూబీ ఎమరల్డ్, మంచి క్వాలిటీ రూబీ ఎమరల్డ్స్ వాడాం. ఈ సెంటర్ పీస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా. ఆ పర్ల్స్ కూడా మీకు ఇక్కడ పర్ల్స్ కూడా వాడామండి. పైన లక్ష్మీదేవి హెడ్ మీద ఒక సింగిల్ పర్ల్స్ చుట్టడం జరిగింది. అలాగే ఈ కింద కూడా 2 సౌత్ సీ పర్ల్స్ ఇచ్చాం. అలాగే లాకెట్కి ఆ గ్రాండ్నెస్ కోసం చక్కగా ఒక ప్యాటర్న్ ఆఫ్ సౌత్ సీ పర్ల్స్ ఇవ్వడం జరిగింది. దీంతో చక్కగా ఒక ప్యాటర్న్, ఒక పర్ఫెక్ట్ ప్యాటర్న్ అండి. ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్ మీకు 80 గ్రామ్స్లో వచ్చింది. ఆ ప్యాటర్న్ చూస్తే అర్థమవుతుందండి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో. ఎక్స్ట్రాడినరీ నెక్లెస్ అండి. సౌత్ సీ పర్ల్స్ కూడా ఎక్కడెక్కడ ఇవ్వాలో పర్ఫెక్ట్ షేప్ సెట్ అయిందండి. ఆ సైజ్ కూడా ఇక్కడ చూస్తే మీరు చిన్న సైజ్ పర్ల్ వాడాం లక్ష్మీదేవి హెడ్ మీద. ఒకే ప్యాటర్న్ ఆఫ్ పర్ల్స్, రెండో సైజ్ మార్చలేదండి, ఒకే సైజ్ వాడటం జరిగింది. ఇన్సైడ్ ఆర్నమెంట్కి లోపల సైడ్. అలాగే కింద దీని నెక్ సైజ్ తీసుకోవడం జరిగింది. అలాగే లాకెట్లో కింద మీరు చూస్తే పెద్ద సైజ్ పర్ల్స్ వాడాం ఆ లాకెట్కి గ్రాండ్నెస్ ఇవ్వడం కోసం, ఆ లాకెట్కి సూట్ అయ్యేలాగా. లాకెట్ చిన్నది కాదండి. మీరు ఈ నెక్లెస్ చెప్పాలంటే పట్టి బెల్టే మీకు 1 ఇంచ్, మోర్ దాన్ 1 ఇంచ్ వెడల్పు వచ్చిందండి. అలాగే ఇంకా లాకెట్ చూస్తే మీకు ఎటు చూసినా ఆల్మోస్ట్ మోర్ దాన్ 2 ఇంచెస్, ఆల్మోస్ట్ 2.5 ఇంచెస్ విడ్త్లో రేడియస్లో ఉందండి లాకెట్. సో ఈ విధంగా ఎక్స్ట్రాడినరీగా సెట్ అయిందండి. పర్ఫెక్ట్గా ఏదో అన్నీ కుదిరినట్టుగా సెట్ అయినట్టుగా వచ్చిందండి ఈ పీస్ మాత్రం. సో ఈ ఎక్స్ట్రాడినరీ పీస్తో పాటుగా
దీన్ని మ్యాచ్ చేస్తూ ఇంత హెవీ నెక్లెస్ మ్యాచ్ చేయాలంటే ఆ బుట్టలు కూడా అంత హెవీగానే ఉండాలండి. సో ఈ బుట్టలు చూడండి, బ్యూటిఫుల్ పీసెస్ అండి. 35 గ్రామ్స్, మోర్ దాన్ 35-36 గ్రామ్స్ వచ్చినాయండి ఈ బుట్టలు. బట్ చాలా హెవీ బుట్టలు అండి. కంప్లీట్గా ఏదో ఫంక్షన్ వేర్గా తప్ప రెగ్యులర్గా వాడే పీసెస్ కాదు. మీరు చూస్తే దీనికి కూడా ఈ నెక్లెస్లో ఉన్న ఆ సెంటర్ పీస్ని మ్యాచ్ చేస్తూ మనం ఈ స్టడ్ తీసుకోవడం జరిగిందండి. ఈ స్టడ్లో కూడా సెంటర్లో ఎమరల్డ్ ఇచ్చాం, అలాగే సీజెట్స్ వాడటం జరిగింది. బట్ ఈ బుట్ట మాత్రం పూర్తిగా క్యాడ్ చేయడం జరిగిందండి, కంప్యూటర్ డిజైన్ చేయడం జరిగింది. నెక్లెస్ కంప్లీట్గా ఫుల్లీ హ్యాండ్ మేడ్ అండి. అలాగే మాంగ్ టీకా, ఈ మాంగ్ టీకా చూడండి. ఎస్, బుట్టల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాక మనం ఈ మాంగ్ టీకా వద్దాం. ఈ బుట్టల గురించి చెప్పాల్సి వస్తే కింద మీకు ఆ బుట్ట షేప్ చూసారంటే అర్థమవుతుంది ఎంత పర్ఫెక్ట్గా. ఇది చెప్పాలంటే అంబ్రెల్లా షేప్ అండి. బుట్టలో 2 రకాలు ఉంటాయి. స్ట్రైట్గా బుట్టలాగా మన వెదురు బుట్టల్లాగా ఒక షేప్ ఉంటుంది. అలాగే ఇది గొడుగు షేప్ అండి, అంబ్రెల్లా షేప్ అంటాం దీన్ని. కొంచెం ఓపెన్ చేస్తాం. ఇంతకుముందు నేను లాస్ట్ వీడియోలో చూపించిన బుట్టలండి, యాక్చువల్గా బుట్టలు అంటాం, బుట్ట షేప్ అది. ఇది అంబ్రెల్లా షేప్ అండి. ఇది చూస్తే మీకు రాళ్ళు ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే వాడటం జరిగిందండి. ఎక్కువగా రాళ్ళు వాడలేదు. సింగిల్ రూబీ ఎమరల్డ్, జస్ట్ 2 రూబీలు 2 ఎమరల్డ్స్, 4 పీసులు ఉన్నాయండి బుట్టలో. అలాగే పైన ఒక సింగిల్ పీస్, చౌకన్ పీస్ వాడటం జరిగింది. మిగిలినవి సీజెట్స్ కూడా మీరు చూస్తే చాలా తక్కువ వాడటం జరిగింది. ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే వాడాం. ఆ గోల్డ్ ఫీల్ రావడం కోసం, ఆ రిచ్నెస్ కోసం గోల్డ్ మ్యాక్సిమం కనపడేలాగా అది డిజైన్ చేసి ఎక్స్పోజ్ చేయడం జరిగిందండి. మీరు చూస్తే బుట్టలో కూడా ఎక్స్ట్రాడినరీ డిజైన్ ఉందండి. మంచి ఆ రాణి లుక్ అనమాట. వేసుకుంటే కంప్లీట్గా ధరిస్తే మీకు ఆ క్వీన్ రాణి లుక్, అంత రిచ్నెస్ ఇచ్చేలాగా ఈ బుట్ట డిజైన్ చేయడం జరిగిందండి. ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. సెంటర్లో మీరు చూస్తే 2 నెమళ్ళు, 3 స్టెప్ బుట్ట అండి ఇది. ఆల్మోస్ట్ పర్ల్స్తో కలిపితే 4 స్టెప్స్ ఉంటాయి ఇందులో. దుద్దు, సెంటర్ పీస్, బుట్ట, కింద పర్ల్స్, అలాగే సెంటర్లో ఒక పెద్ద పర్ల్. దీంతో చూడండి మీకు ఎంత రిచ్ లుక్ వచ్చిందో. ఎస్, 36 గ్రామ్స్ అండి వెయిట్ ఉంది. బట్ వెయిట్కి పూర్తి న్యాయం చేయడం జరిగిందండి. మనం వెయిట్ పెట్టామన్న పేరుకే, బట్ పీసెస్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయండి. ఒక వెడ్డింగ్కి, ఈవెన్ బ్రైడ్ కనివ్వండి, మీరు వెడ్డింగ్ అటెండ్ అయ్యేవారైనా ఎలా అయినానండి, ఒక గ్రాండ్ ఫంక్షన్కి ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చండి. కంప్లీట్గా ఈ బుట్టలు, ఈ నెక్లెస్తో పాటుగా ఈ పాపటి బిళ్ళ కూడా చూపించాలండి మీకు. చూసారా ఎంత బ్యూటిఫుల్గా సౌత్ సీ పర్ల్స్ వాడటం జరిగిందండి. ఇందులో కూడాను సౌత్ సీ పర్ల్స్ వాడటం ద్వారా మీకు డిజైన్ చేసాం. సెంటర్లో పర్ఫెక్ట్ చూసారా. ఇది డిటాచబుల్ అండి. ఇది కూడా మీరు పాపట్ బిళ్ళ కింద వాడుకునేలాగా, నెక్లెస్లా వాడుకునేలాగా, ఏదన్నా మీరు పర్ల్ మాల, చైన్ మీ శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఎనీ డిజైన్లో ఈ లాకెట్ వాడుకునేలాగా డిజైన్ చేయడం జరిగింది. సింపుల్ అండి, ఎక్కువ కాంప్లికేషన్ ఉండదు. ఎప్పుడైనా డిటాచబుల్ చేసేటప్పుడు మేము ఒకటి చాలా జాగ్రత్త తీసుకుంటామండి. ఎందుకంటే మేము ఇక్కడ షాప్లో పెట్టి ఇచ్చేస్తాం, మాకు కొంచెం ఆ టెక్నిక్ తెలుస్తుంది, అది తీసుకోవటం పెట్టడం. బట్ మీరు ఇంట్లో వాడుకునేటప్పుడు ఎక్కువ శాతం డ్యామేజ్ జరుగుతూ ఉంటుందండి, కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఆ డిటాచబిలిటీని ఎంత ఈజీగా, సింపుల్గా, సేఫ్గా చేయగలిగితే అంత ఈజీగా మీరు లాంగ్ టర్మ్ డ్యామేజ్ కాకుండా ఈ డిటాచబిలిటీని మీరు వాడుకోగలుగుతారు. సో సింపుల్ సిస్టమ్ అండి, ఎక్కడ కాంప్లికేషన్ లేదు. మీరు జస్ట్ ఈ పాపటి బిళ్ళని బ్యాక్ సైడ్ జస్ట్ ఒక లూప్ ఇవ్వడం జరిగింది. ఈ లూప్లోంచి బయటకు తీశారంటే ఈ పీస్ సపరేట్ అయిపోతుంది. పాపటి బిళ్ళగా వాడుకోవాలనుకున్నప్పుడు ఈ పీస్ తగిలిస్తారు. అదర్వైజ్ తీసేస్తే ఏముందండి, సింపుల్గా ఇప్పుడు చూసారా ఇది లాకెట్ అయిపోయింది. మీకు పర్ల్ మాల, బీడ్స్ మాల, ఇప్పుడు ఎమరల్డ్ ఉంది, చక్కగా ఒక రూబీ బీడ్స్లో వేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది శారీస్ మీదకి. అలాగే పర్ల్ మాల చక్కగా సౌత్ సీస్ తోటి 2 మాలలు మీరు పెట్టుకున్నారంటే, ఈ లాకెట్ కింద అటాచ్ చేసుకున్నారంటే జస్ట్ సింపుల్ అండి.
ఇది ఓపెన్ హుక్, ఇది ఓపెన్ హుక్ అండి. ఇక్కడ కింద షోల్డర్ చేయలేదు, మేము ఓపెన్ పెట్టాము. సో కింద జస్ట్ కింద నుంచి ఇలా చైన్ ఎక్కించేస్తాం, కింద నుంచి వెళ్ళిపోతుంది. ఎంత లావు చైన్ అయినా దూరవలసిన అవసరం లేదండి ఇందులో నుంచి. ఇది మీకు పెద్దది ఇచ్చామనుకోండి, ఇది మీకు బాడీ మీద రెస్ట్ అవ్వదండి. ఇక్కడ హైట్ పెరిగింది అంటే దూరేలాగా పెద్ద హైట్ ఇచ్చామనుకోండి, ఆ హైట్ తోటి మీకు ఇది రెస్ట్ అవ్వదండి, బాడీ మీద టిల్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ తల మీద మీ ప్రాసెస్ మనం అనుకున్న పర్పస్ సాల్వ్ అవుతుంది. ఇది టిల్ట్ అయిపోతూ ఉంటుంది, ఆ అందం పోతుంది. సో మీరు ఇక్కడ వాడుకోగలగాలి పాపట బిళ్ళలాగా. అలాగే ఆ చైన్లో వేసుకున్నప్పుడు కూడా డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా, ఇదేదో డిటాచబుల్ లాగా అనిపించకూడదండి. జ్యువెలరీ ఎప్పుడు డిటాచబుల్ అన్న ఫీల్ ఎక్కడ కలగకూడదు. కలిగిందంటే ఈ నెక్లెస్ ఎక్కడో పీస్ తీసుకొచ్చి దీనికి అటాచ్ చేసినట్టు ఆ మ్యాచింగ్ ఉండదండి. సో ఇప్పుడు సపోజ్ మీకు ఈ నెక్లెస్ చూపిస్తాను, ఇది ఎలా డిటాచబుల్ చేశాను చూసారా. ఎక్కడైనా మీకు నేను చెప్తే తప్ప ఇలా చూస్తే ఇది డిటాచబుల్ లాకెట్ అని అనిపించే అవకాశమే లేదండి. ఎందుకంటే మీకు ఫ్రంట్ నుంచి చూస్తే ఇది ఎక్కడ డిటాచబుల్ లాకెట్ లాగా ఉండదు. కంప్లీట్గా ఈ నెక్లెస్కి సెట్ చేసి ఈ నెక్లెస్ కోసమే ఈ డిజైన్ తయారు చేసాం. కంప్లీట్గా ఎక్కడ మీకు ఆ గ్యాప్ కానీ ఇది డిటాచబుల్ అయ్యే అవకాశం ఉందని కానీ మీకు తెలిసే అవకాశం లేదండి. ఆ జాగ్రత్త తీసుకుంటాం మేము తయారు చేసేటప్పుడు. సో మీకు తీయాలన్నప్పుడు మరి సింపుల్ సిస్టమ్ అండి. చక్కగా బ్యాక్ సైడ్ చూస్తే మీకు లూప్ ఇచ్చాం, ఇక్కడ ఈ సెంటర్ పీస్ కింద ఒక రౌండ్ ఇచ్చాం. మీరు ఇంట్లో కూడా చాలా ఈజీగా దీన్ని సింపుల్ చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. సో డ్యామేజ్ కాకుండా ఈ చాలా ఈ జ్యువెలరీలో స్పెషల్ ఏంటంటేనండి, ఈ జ్యువెలరీస్ ముఖ్యంగా చెప్పాలంటే వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. హెవీ జ్యువెలరీ, హెవీ వెయిట్, ఆ రాళ్ళు కూడా చాలా వెయిట్ ఉంటాయి. దాంతో జ్యువెలరీ కింద పడ్డ తీసుకోవడంలో మీరు ఏమాత్రం బెండ్ చేసినా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. ఒక్కసారి డ్యామేజ్ అయిందంటే రిపేర్ చేస్తామండి, రిపేరబులే ఈ జ్యువెలరీ. బట్ ఎలా అయినా రిపేర్ ఐటమే కదండి, అలా ఉంటుంది. సో ఇది చూసారా చక్కగా దీనికి మళ్ళీ సింపుల్గా బ్యాక్ సైడ్ లూప్ ఇచ్చాం. ఓపెన్ బుల్ లూప్ అండి, ఇది ఓపెనే ఉంటుంది. కింద నుంచి ఏది కావాలన్నా ఇప్పుడు ఆ నెక్లెస్ ఎలా ఎక్కిందో అలాగే మీకు పర్ల్ మాల కానీ బీడ్స్ మాల కానీ ఏదైనా ఎక్కేయచ్చు. హైట్ తక్కువ ఉండటం వల్ల చక్కగా బాడీ మీద రెస్ట్ అవుతుంది. హైట్ ఎక్కువైతే టిల్ట్ అవుతూ ఉంటుంది. ప్రతిసారి మీరు చూసుకుని సెట్ చేసుకుంటూ ఉండాలి దాన్ని. లేకపోతే మీరు వేరే మీ పనిలో మీరు ఉంటారు, అది ఇలా సైడ్కి టిల్ట్ అయిపోయి ఉంటుంది. చూసే వాళ్ళకి అందం ఉండదండి. సో మళ్ళీ మీరు సర్దుకుంటూ ఉంటారు, నేను గమనిస్తూ ఉంటాం. సో ఇది ఇలా హైట్ లేదనుకోండి, సెట్ మీరు దీన్ని చూడక్కర్లేదండి, ఇది కదలదు. ఇలా టిల్ట్ అవ్వకుండా అలాగే స్టాండర్డ్గా బాడీ మీద ఒక నాన్ డిటాచబుల్ నెక్లెస్ లాగా ఉండిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా ఆ డిటాచబిలిటీలో ఆ జాగ్రత్తలు తీసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఈ జ్యువెలరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఇంకొక ఐటెం చూపిస్తానండి. నా వీడియో చూసే వాళ్ళకి ఇది చూసే ఉన్నట్టే ఉంటుంది. రీసెంట్గా కూడా చెక్ చేయడం జరిగింది, మళ్ళీ రిపీట్ చేశాం. పులిగోరండి, ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. ఆ వెంకటేశ్వర స్వామి లాకెట్ సెంటర్లో ఇస్తూ 2 నెమళ్ళు ఇస్తూ పైన పర్ల్స్ ఆ సన్ రైజ్ లాగా ఇచ్చి చక్కగా ఈ గోల్డ్ కూడా పర్ఫెక్ట్గా ఈ నెయిల్స్ ఇవ్వడం జరిగిందండి. సౌత్ సీ పర్ల్స్ వాడటం జరిగింది. ఇంత బ్యూటిఫుల్ పీస్ అంటేనండి, ఆ బడ్జెట్ హ్యాండిల్ చేయగలిగితే, అంటే ఆ బడ్జెట్ మనం అటెండ్ చేయగలిగితే ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. బాయ్స్కి ఎస్పెషల్లీ పంజల ఫంక్షన్స్, ఉపనయనాలు, ఈవెన్ పెళ్లి కొడుకుని చేసేటప్పుడు ఇప్పుడు కంపల్సరీగా వాడుతున్నారండి. అదొక ట్రెండ్ నడుస్తూ ఉంది. సో బ్యూటిఫుల్గా తయారు చేయడం జరిగిందండి. వెనక అలాగే ఈవెన్ పాతానికి కూడా ఇలా బాక్సే ఇచ్చాము. చక్కగా ఈ బాక్స్ ఇలా ఈ స్క్రూ ఇవ్వడం ద్వారా మీరు పర్ల్ ఎంత పెద్ద నెక్లెస్ అయినా చిన్నదైనా వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో బాయ్స్కి కాబట్టి కొంచెం ఇది హైట్ ఉన్న ఇబ్బంది ఉండదండి. ఆ చైన్ వెనక్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది, రెగ్యులర్గా వాడేది కాదు. సో ఈ విధంగా ఈ పులిగోర తయారు చేయడం జరిగిందండి. ఇది కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. స్పెషల్గా యాక్చువల్గా డిజైనర్ పీస్ అండి, అంటే కస్టమైజ్ చేసిన పీసు. ఇది రెగ్యులర్గా మీకు ఈ మోడల్ ఎక్కడ లేదు. మనం కస్టమైజ్ చేసి ఆ బాలాజీ లాకెట్ని సెంటర్లో పెట్టి ఆ నెమళ్ళు పెట్టి క్యాట్లో కంప్లీట్గా డిజైన్ చేసిన పీస్ అండి. అందువల్లే బహుశా ఇంత ఎక్స్ట్రాడినరీ లుక్ వచ్చింది, ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ డిజైనర్ జ్యువెలరీ, ఈ హెవీ జ్యువెలరీ, హెవీ ఇన్సెన్స్ లుక్లోనేనండి. బడ్జెట్ ఉంది, బట్ బడ్జెట్కి పూర్తి న్యాయం చేయటం కూడా జరిగింది. మీకు చూస్తే అర్థమవుతుంది, క్లోజ్ పిక్స్ కూడా పెట్టాను.
సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే తోటి వారితో షేర్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ.